హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే ఫస్ట్ బుకింగ్ పడింది. ఇప్పుడే స్టార్ట్ అయినా. ట్రిప్ అయితే జీరో చేసుకుంటున్నా. 7:30 అవుతుంది టైము. నిన్న గ్యాస్ దొరకలే, జోగిపేటలో నింపుకున్న గ్యాసే. అయితే మనకు ఇప్పుడు టవర్ 2 దగ్గర వెళ్ళేది ఉందన్న. ఇది చిన్న ట్రిప్పే, ప్రీమియర్ పడింది 200 రూపీస్. లొకేషన్ అప్పుడప్పుడు అర్థం కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అడగాల. వీళ్ళని కూడా అడగచ్చు, సొసైటీ మెంబర్స్ని కూడా. సిగ్గుపడద్దు, అడిగి తెలుసుకోవాలి అంతే. హలో అన్న, నమస్తే. అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ప్రీమియర్ ట్రిప్ 5 కిలోమీటర్స్ 10 మినిట్స్ అయితే పట్టింది. ఇక్కడ రాజపుష్ప దగ్గర అయితే ఇక్కడ ఇది నానక్రమ్గూడ ఏరియా. అయితే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. అమౌంట్ వచ్చేసి 212 రూపీస్. కస్టమర్ 250 రూపీస్ కొట్టింది. అర్థం కాలేదు మరి. పొద్దున మంచిగా టిఫిన్కి అయితే వెళ్ళినాయి అన్న డబ్బులు. ఇక్కడ నుంచి అయితే గచ్చిబౌలి వెళ్తా. బుకింగ్ పడుతున్నాయి, ఒకటి పడింది కానీ తీసుకోలే. అది అఫ్జల్గంజ్ పడింది. మళ్ళీ అక్కడ నుంచి ఏమున్నదని తీసుకోలేదు. హాయ్, హలో ఫ్రెండ్స్. అయితే మనకు ఇక్కడ నుంచి మళ్ళీ గచ్చిబౌలి వెళ్దాం అనుకున్నా. మళ్ళీ ఒక రైడ్ అయితే పడింది. అదే ప్రీమియర్ ట్రిప్ పడింది. 200 రూపీస్ అబవ్ పడింది. ఇది కూడా 10 మినిట్స్ డ్రాప్ ఉంది. 10 నిమిషాల్లో అయిపోతుంది ఇది కూడా ట్రిప్. అయితే ఇవాళ వచ్చేసి మన ఒక అన్నకైతే కలుస్తున్న, బ్రదర్కి. అన్న చాలా రోజుల నుంచి అయితే కలుద్దామని అంటున్నాడు. నేను కూడా కలుద్దామని టైం పోస్ట్పోన్ అయిపోతుంది. అందుకే అలా ఎలాగైనా టైం తీసి అన్న కలుద్దామని చెప్పిన. ఏం చేద్దాం, కలుద్దాం అన్నప్పుడే ఇట్లా ట్రిప్పులు పడుతూ ఉంటాయి. సరే, సెకండ్ ట్రిప్ అయితే పికప్ లొకేషన్కి వెళ్తున్నా. ఇక్కడ 10 మినిట్స్ అయితే డ్రాప్ ఉంది. అది ఇక్కడ రాంగ్ రోడ్ అయితే తీసేసుకుందాం. యూటర్న్ అంటే లాంగ్ అవుతుంది. హాయ్, హలో ఫ్రెండ్స్. అయితే మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కిలోమీటర్ వచ్చేసి 7 కిలోమీటర్స్. టైం వచ్చేసి 10 మినిట్స్ అయితే డ్రాప్ టైము. అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ హైటెక్స్కి అయితే డ్రాప్ అయిపోయింది సెకండ్ ట్రిప్. అమౌంట్ వచ్చేసి 231 రూపీస్. టోటల్ అమౌంట్ వచ్చేసి 444 అయింది. మనం పొద్దున్న 20 నిమిషాల్లో 444 అయింది అమౌంట్ అయింది. రెండు కూడా ప్రీమియర్ ట్రిప్లు. అయితే కస్టమర్ వచ్చేసి యుఎస్. మంచిగా కొద్దిగా కన్వర్జేషన్ అయితే జరిగింది, అంటే మాట్లాడడం జరిగింది. కస్టమర్తో మాట్లాడిన. అయితే కస్టమర్ ఏమన్నారంటే యుఎస్ నుంచి బిలాంగ్ చేస్తారు వాళ్ళు, అక్కడ సిటిజన్. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది, అంటే చాలా ఖరీదుగా ఉన్నది అక్కడ బతకాలంటే. ఇక్కడైతే పర్లేదు. మళ్ళీ అక్కడ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా గ్యాంగ్స్ అవి ఇవి ఉంటాయి, వెపన్స్ అంటే అలాంటి మెయింటైన్ చేస్తారు, వార్నింగ్ ఇస్తారు డబ్బుల కోసం అని చెప్పారు. అయితే ఇక్కడైతే అలా లేదు. అక్కడ 10 సార్లు వచ్చిన ఎవరు రారు హెల్ప్ చేయడానికి. ఇక్కడైతే 10-20 మంది వచ్చేస్తారని చెప్తుండే. ఇక్కడ బాగుంది కల్చర్, ఇక్కడ ఫుడ్ బాగుంది. ఇక్కడే వర్క్ చేస్తున్న 10 ఇయర్స్ అవుతుందని చెప్తున్నాడు కస్టమర్, యుఎస్ కస్టమర్ అన్న. హలో ఫ్రెండ్స్. అయితే ఇవాళ మనకు మన ఫ్రెండ్ అయితే వచ్చిండు కలవడానికి. అయితే రివర్స్ పార్కింగ్ కూడా ఉంది బండికి. కొత్త వెహికల్ తీసుకున్నారు. ఫ్రంట్కి వెళ్దాం. సూపర్ ఉంది వెహికల్ అయితే. ఇది ఫ్రాంక్స్. ముంగట మన వెహికల్ ఇక్కడ ఉంది, ఆయన తీసుకొస్తుండు. జబర్దస్త్. క్యా జాబ్. బండి స్మూత్ ఉన్నది. అది కొత్త బండి కదా, ఎక్కువ తిరగలే. నీట్గా ఉంటుంది బండ్లు కొత్తవి అని వస్తుండే కానీ. సరే, వీడియో అయితే ఆఫ్ చేద్దాం, కొత్త బండి కదా అన్న. బండి అయితే సూపర్ ఉందన్న. ఎస్యూవి కదా, ఎంత అన్న ఇది ఫ్రాంక్స్ వెహికల్ కదా. సూపర్గా ఉంది బండి అయితే, ఏకదమ్ ఉంది. చూడొచ్చు. స్కార్పియోలో కూర్చున్న ఫీలింగ్ వస్తున్నది బండిలో కూర్చుంటే నాకైతే. ఎక్దమ్ స్మూత్ ఉన్నది. కొత్తది కదా బండి, స్మూత్ ఉన్నది. ప్లస్ హైట్, కంఫర్ట్ ఉంది. స్కార్పియో డ్రైవ్ చేసినట్టు అనిపిస్తుంది సిటీలో. ఇలాంటి వెహికల్ ఉంటే మాత్రం మస్తున్నది బండి అయితే. సూపర్ ఉంది ఫ్రాంక్స్.
ముంగటికైతే వెళ్దాం, టిఫిన్ తిందాం. ఒక మన సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ తీసుకెళ్తున్నా వచ్చిండ ఇవాళ. అబ్బా ఇవాళ రాలే అనుకుంటా. ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయినట్టు అయింది. చలో ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడదాం మనం, ఏం కాదు. వచ్చిండు అనుకున్నా కానీ ఇక్కడ రాలేడు. సూపర్ గాడి, ఎస్యూవీ ఫీలింగ్ ఉంది అన్న బండ్లా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక 30 అయితే పడింది. బుకింగ్ వచ్చేసి ఇక్కడ L&T కౌంటీ నుంచి అయితే పడింది. టెలికామ్ గచ్చిబౌలి ఇక్కడ నుంచి అయితే మనకు బాల్నగర్ సైడ్ అయితే పడింది. అమౌంట్ వచ్చేసి 444, 21 సంథింగ్ ఇచ్చింది కిలోమీటర్ అయితే. కస్టమర్ ఎందుకు బుక్ చేసిన వెంటనే బ్లాక్ అండ్ ఫ్లాట్ నెంబర్ ఎందుకు వేయరేమో, మళ్ళీ కాల్ చేసి చెప్పిన దాకా వేయరు వాళ్ళు. అయితే మన సబ్స్క్రైబర్ అయితే మన ఫ్రెండ్కైతే వచ్చిండు మనకు కలవనికి. అయితే మీటప్ అయినాం, టిఫిన్ చేసినాము. ఇట్లా మీరు కూడా ఎవరైనా కలవాలనుకుంటే రావచ్చు. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఐడి ఫాలో చేసి, అంటే ఇన్స్టాగ్రామ్లో ఐడి ఫాలో చేయకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నంబర్ అయితే ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ వచ్చి కలవచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏమన్నా మీకు మాట్లాడేది ఉన్నా కానీ టైమింగ్ చెప్తా, లొకేషన్ చెప్తా, ఆ లొకేషన్లోకి వచ్చి కలవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి పిక్ చేసుకొని కస్టమర్కి అయితే మనం బాల్నగర్ అయితే డ్రాప్ చేయాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. అయితే థర్డ్ ట్రిప్ వచ్చేసి 50 మినిట్స్ అన్న. టైం వచ్చేసి కిలోమీటర్ వచ్చేసి 16 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 444. అయితే మన ఫస్ట్ 2 ఎర్నింగ్స్ అమౌంట్ వచ్చేసి కూడా సేమ్, అంటే 444, 444, ఇది 445. అయితే టోటల్గా అయితే 889 అయింది అమౌంట్. అయితే టోటల్గా రౌండ్ ఫిగర్ 900 రూపీస్ అయినాయి 3 ట్రిప్లు. అయితే సిఎన్జి కూడా 2 పాయింట్లు ఉంది, రన్నింగ్లోనే రిజర్వ్ పడింది. అంటే థర్డ్ పాయింట్ ఒక 10-11 కిలోమీటర్స్ డౌన్ అయింది. కొద్దిగా టైం ఎక్కువ పట్టింది, ఎందుకంటే ఈ సైడ్ అయితే సిఎన్జి అంటే అక్కడ గచ్చిబౌలిలో టైం పడుతుంది కాబట్టి ఈ సైడ్ అయితే మనకు బుకింగ్ కూడా అయిపోతుంది. మళ్ళీ గ్యాస్ కూడా నింపుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బుకింగ్ పడుతుంది అన్నట్టు బాల్నగర్ బుకింగ్ అయితే తీసేసుకున్నాయి. ఇది ఏరియా వచ్చేసి బాల్నగర్. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో అన్న. అయితే 3 ట్రిప్లు అయినాయి, 900. అయితే ఇక్కడ ఇది హెచ్పి పంక్ వచ్చిన బాల్నగర్, మన కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ డౌన్లో బాల్నగర్ చౌరస్తా క్రాస్ అయిన తర్వాత హెచ్పి పంప్ ఉంది కదా, హెచ్పి పంపులు ఉంది. అయితే ఫస్ట్ 2 పెట్రోల్ పంపులు టచ్ అయితే ఫస్ట్ పంపు కాకుండా సెకండ్ హెచ్పి పంప్ ఉంటుంది. ఇక్కడైతే గ్యాస్ అవైలబుల్ ఉన్నాయి, 2 ఉన్నాయి మిషన్లో. మంచి ఇక్కడ లైన్ అయితే లేదు, సుఖంగా ఇవ్వాలన్నా 5-10 నిమిషాలు నింపేసుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచి అయితే ఇట్లా చేస్తాం, మరి ఈ సైడ్ వచ్చి నింపుకొని కవర్ చేసుకోవాలా. 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి యూటర్న్ చేసుకున్నాక పోయేటప్పుడు వై జంక్షన్ కంటే ముందు ఒకటి, వై జంక్షన్ మూసాపేట దగ్గర ఉంది, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఉందా ప్రెషరు? ఉందా ప్రెషర్ వస్తుందా అసలు? 200 ఉందా? హాయ్ హలో అన్న, నమస్తే. అయితే గ్యాస్ అయితే ఫిల్ చేసుకున్నా, 650 రూపీస్. అయితే పొద్దున్న నుంచి అయితే 36 కిలోమీటర్స్ అయితే తిరిగింది, 20 అవుతుంది. 900 రూపీస్ అయితే ఎర్నింగ్ అయింది ప్రస్తుతానికి. ఇక్కడ ఏదైనా సైడ్లో పెట్టుకుందాం అన్న. బయట గంటలు కూర్చుంటారు టైం వేస్ట్ చేసుకుంటా.
ఈడ పంప్ దగ్గర 2 సెకండ్లు పైసలు ఇచ్చింది దాకా ఒప్పుకోబడతలేరు వెనక గ్యాస్ కోసం, ఏదో బుకింగ్లు పడినట్టు. బయట పడినప్పుడు కూడా అట్లా చేసుకోవాలి, గ్యాస్ లైన్లు వచ్చినప్పుడే బుకింగ్ల కోసం చచ్చిపోతారు. సరే ముందైతే వెళ్తున్నా, నెట్ ఆన్ చేసుకొని ఊబర్ ఆన్ చేస్తా, బుకింగ్ లీడ్ నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళిపోదాం. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు 4th ట్రిప్ అయితే పడింది ప్రీమియర్. ఫుల్ ట్రాఫిక్ ఉంది అన్న, ఈ మన వై జంక్షన్ నుంచి అయితే అమీర్పేట రోడ్ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. అయితే షార్ట్ కట్ ఒకటి కొట్టిన, అప్పుడే బుకింగ్ పడింది 4th ట్రిప్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. పికప్ వచ్చేసి ఇక్కడ రెయిన్బో విస్టాస్ ఫేస్ 1 నుంచి అయితే పడింది, జూబ్లీ హిల్స్ అని చూపిస్తుంది. లొకేషన్ అయితే చూడలే, ప్రీమియర్ ట్రిప్ 300 రూపీస్ అయితే చూపించింది. 30 మినిట్స్ సంథింగ్ అయితే చూపించింది నాకైతే. వెళ్దాం మరి, పికప్ లొకేషన్ వెళ్ళి రైడ్ స్టార్ట్ చేసినాక మనకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఓటీపీ ఎంటర్ చేసినాక అయితే ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో పెడతా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 4th ట్రిప్ అయితే ఫినిష్ అయిందన్న. 4th ట్రిప్ వచ్చేసి టైం వచ్చేసి మనకు 30 మినిట్స్ అయితే పట్టింది. కిలోమీటర్ వచ్చేసి 6 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 319 రూపీస్. అయితే టోటల్గా 4 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి మనకు 1200 రూపీస్ అయినాయి, 1200 అయినాయి అన్న. ఇవాళ అయితే మన ఒక ఫ్రెండ్ని అయితే కలిసినాము, బ్రదర్ సబ్స్క్రైబర్ అనుకోండి, ఫ్రెండ్, నేనైతే ఫ్రెండ్ అనుకోండి. అయితే కొత్తగా ఫ్రెండ్ కనెక్ట్ అయ్యారు ఇట్లనే. ఇవాళ 12 o'clock కూడా ఒక రెంట్ ఉంది వెళ్ళేది, ఇంకా టైం ఒక 40 నిమిషాలు ఉంది. ఇంకోటి ఏదైనా బుకింగ్ కోకాపేట పడితే బాగుండును. అయితే నేనైతే డెస్టినేషన్ పెట్టేసుకుంటా కోకాపేట అని, ఎందుకంటే పెడితే తొందరగా ఇస్తాడు ఆ లొకేషన్లో, మనకు కావాలంటే కుదరదు. ఓకే మరి కంటిన్యూ చేద్దాం వీడియో. 1200 అయినాయి అన్న, రెంట్ పోతున్నాం బయట అయ్యాలా, అదొకటి ఉంటుంది. ప్లస్ ఒకవేళ తొందరగా వచ్చేస్తే సాయంత్రం కూడా మళ్ళీ చేస్తా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే నిన్న నారాయణఖేడ్ అయితే ట్రిప్కి వెళ్ళిన. మధ్యాహ్నము 1:30కి అయితే వెళ్ళిన. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి 1:30కి నారాయణఖేడ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయినా. దగ్గర 1:30 నుంచి 4కి అయితే చేరుకున్నా అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి సిఎన్జి అక్కడనే నారాయణఖేడ్లో నింపేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయినా. అంటే డ్రాప్ చేసేసి రిటర్న్ అయినా. దానికి ఒక అమౌంట్ వచ్చేసి 2800, అంటే తక్కువ మాట్లాడుకున్నా, తెలిసిన వాళ్ళు ఉన్నారని. అయితే టోటల్గా గ్యాస్ అయితే 1000 రూపీస్ కాలేదు మనకు, అయిపోయింది. అంటే నిన్న వేసుకున్న గ్యాస్ అవి 2 కలిపితే టోటల్గా 1400 అయింది. ఎందుకంటే కొద్దిగా ప్రెషరు కరెక్ట్ లేదు అక్కడ ఊర్లో, అందుకే కొద్దిగా గ్యాస్ అనేది కరెక్ట్ రాలేదు. 1400 అయింది. అయితే మన ఊబర్ ఎర్నింగ్ ఇవి 2 కలిపి అయితే మీకు వీడియోలో డీటెయిల్స్ టోటల్గా అయితే పెడతా. అయితే కిలోమీటర్ వచ్చేసి మనకు ఇక్కడ 55 అయింది. మళ్ళీ అది వచ్చేసి మనకు టోటల్గా అయితే 350 అయింది కిలోమీటర్స్. 350 కిలోమీటర్స్ అయింది. అయితే డివైడ్ చేసి అయితే చూపిస్తా ఎంత అయిందో. మరి ఇవాళ అయితే స్టార్ట్ అయినా, ఇది నిన్న డీటెయిల్స్ ఇస్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే టోటల్ ఎర్నింగ్స్ 4000 అయింది. అందులో గ్యాస్, ఊబర్ పాస్, టోల్ ప్లాజా, నిన్న వెళ్ళిన రెంట్ మొత్తం తీస్తే మనకు 2125 రూపాయలు అయితే మిగిలినాయి. అయితే 350 కిలోమీటర్స్కి డివైడ్ చేస్తే 11 రూపాయలు మిగిలినాయి. ఏదో ఎందుకో వెళ్ళాలనిపించింది, వెళ్ళినా ఇక తొందరగా అయిపోయింది ట్రిప్ అయితే మనకు. అప్పుడప్పుడు ఇక చేసుకోవాలా అంటే ఒక్కసారి పడతలు వస్తే ఒక్కసారి రాదన్న. అయితే ఇక్కడ ఏమైందంటే గ్యాస్ మనకి ఇంకా మిగిలింది 3 to 4 పాయింట్స్ అయినా కానీ అది కూడా టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నా, అందుకే ఇట్లా వచ్చింది మనకు లెక్క. ఓకే అన్న, చూడవచ్చు మీరు. టోటల్ అయితే ఇక్కడ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి మనవి. అయితే వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. అంటే రన్నింగ్లో వీడియో అయితే రికార్డింగ్ చేయలేదు, ఎందుకంటే ప్రతిసారి చేయాలంటే కష్టం, ఎందుకంటే కస్టమర్ ఒప్పుకోవడానికి. ఓకే అన్న, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.